నమస్కారం ఆర్ఎంకే టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. హంద్రీనివాకు నీరు విడుదల చేసిన సీఎం చంద్రబాబు. కృష్ణా గోదావరి జిల్లాలు జనకచర్లపై సోమవారంలో కమిటీ మంచి నిర్మల. మండు బిర్యానీ వద్దు, గిట్టుబాటు ధర ఇస్తే చాలు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. పెద్దారెడ్డి విషయంలో తగ్గేదేలే, తాడిపత్రిలో అడుగు పెట్టనివ్వను జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, హంద్రీనివా ఫేజ్ 1 కాల్వల విస్తరణ పనులు పూర్తి కావడంతో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నీరు విడుదల చేశారు. జలహారతిచ్చి నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్లో 2 మోటార్ గన్లను ఆన్ చేశారు. నీటి విడుదలతో రాయలసీమ సాగునీటి కష్టాలు తీరనున్నాయి. రెండు 2019లో ఈ రాష్ట్రంలో ఒక పార్టీ వచ్చింది. మీరందరూ కూడా ఆలోచించారు. ఒక్క ఛాన్స్ అన్నాడు, అందరూ ఏమారారు. పర్వాలేదు, సిబిఎన్ బానే చేస్తున్నాడు, బాబు గారు బానే చేస్తున్నారు, ఒక్కసారి ఇస్తే ఏదో పొడస్తాడనుకుంటే కుమ్మి కుమ్మి బాధుడే బాధుడు. అవునా కాదా? నరుకుడే నరుకుడు. అంటే ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, రాజకీయాల్లో కొన్ని విలువలుంటాయి. నేను 45 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా. నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఒక ప్రాజెక్టు కట్టాలి, ఒక ఇండస్ట్రీ తేవాలి, ఒక రోడ్ వేయాలి, మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి, మీ జీవన ప్రమాణాలు పెరగాలని చెప్పి ఆలోచించాను. అదేవిధంగా మీరు ఒకసారి చూస్తే 14-19 5 సంవత్సరాల్లో 12,500 కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాజెక్టుకి ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. రాయలసీమ గురించి మాట్లాడతారు, కులాలని రెచ్చగొడతారు, మతాలని రెచ్చగొడతారు. నేను అడుగుతున్నా, మీరు 5 ఏళ్లుంటే కనీసం 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని మనసు మీకు రాలేదు. ఎవరు రాయలసీమకు మంచి చేశారో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మాటలు చెప్పడం చాలా ఈజీ. నేను ఆ రోజు ఈ కాలువలు చూసిన తర్వాత ఈ కాలువలు చాలవని 2018లో కాలువ వెడల్పు చేయాలని 3,850 క్యూసెక్స్ నీళ్లు పోవడానికి కాలువలన్నీ వెడల్పు చేయడానికి టెండర్లు పిలిచాను. కొత్త పార్టీ వచ్చింది, టెండర్లు క్యాన్సిల్ చేశారు, చేసి గొప్పలు చెప్పారు. 2,000 కాదు, 3,800 కాదు, నేను 10,000 క్యూసెక్లు తీసుకెళ్తానని చెప్పి మాట్లాడి తమ్ముళ్ళు 10 పైసలు ఖర్చు పెట్టిన వాళ్ళని ఏమనాలని నేను అడుగుతున్నా. వీళ్ళు ఫేక్ పార్టీ అవునా కాదా మీరే ఆలోచించమని అడుగుతున్నా. హంద్రీనివా పైన 1 రూపాయి పెట్టారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన మీరు ఒక్కసారి చూస్తే కుప్పంలో ఒక పెద్ద డ్రామా వేశారు. కాలువలో నీళ్లు లేవు, సినిమా సెట్టింగ్లు తయారు చేసి. తెలుగు రాష్ట్రాల నీటి అంశాలపై ఏపీ తెలంగాణ సీఎంల చర్చలు స్నేహపూర్వక వాతావరణంలో జరిగాయని ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గోదావరి, కృష్ణా నదులు నీటి కేటాయింపులపై చర్చించానన్నారు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కేంద్ర జలశక్తి శాఖ సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు గౌరవ కేంద్ర జలశక్తి మంత్రివర్యులు సిఆర్ పాటిల్ గారి యొక్క సారథ్యంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు గవర్నీయులు ఉత్తమ్ రెడ్డి గారు, అదేవిధంగా మరి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆఫీసర్సు, అదేవిధంగా మరి యొక్క సిడబ్ల్యూసి సంబంధించినటువంటి అధికారులందరి సమక్షంలో కూడా మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గోదావరి కృష్ణాకి సంబంధించినటువంటి ఏదైతే వాతావరణం ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో మరి ఈరోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క చర్చలు జరిగినటువంటి విషయాన్ని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఒక మంచి వాతావరణంలో ఇరు రాష్ట్రాలు కూడా ఇచ్చిపుచ్చుకునేటువంటి వాతావరణంలో అందులో కూడా ముఖ్యంగా మరి 3 అంశాల మీద ఈరోజు మీటింగ్లో కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో ఒకటి ఏదైతే ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రిజర్వాయర్లు ఏదైతే ఉన్నాయో ఆ రిజర్వాయర్ల యొక్క అవుట్ఫ్లో వెళ్ళేటువంటి కెనాల్స్కి వెళ్ళేటువంటి అవుట్ఫ్లో దగ్గర టెలిమెట్రీస్ మరి ఇరు రాష్ట్రాల్లోనూ కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది మరి ఇద్దరు రాష్ట్రాలు కూడా అంగీకరించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా రెండవది శ్రీశైలం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది తెలుగు జాతి సంపద. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ అత్యంత కీలకమైనటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతో శ్రీశైలం ప్రాజెక్టుకి ఈ మధ్య కాలంలో ఏదైతే రిపేర్స్ విషయంలో కానీ రక్షణ విషయంలో కానీ ఏదైతే మరి నిపుణులు ఇచ్చినటువంటి ఏవైతే డైరెక్షన్స్ ఉన్నాయో వాటిని ఫాలో అయ్యేటువంటి విధంగా మరి త్వరలోనే ఆ శ్రీశైలంకి సంబంధించినటువంటి ఆ రిపేర్స్ రక్షణ చర్యలు కూడా వెనువెంటనే తీసుకోవాలనేటువంటి నిర్ణయం. అంటే ఏదైతే సిడబ్ల్యూసి ఏదైతే గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుందో సిడబ్ల్యూసి రికమెండేషన్స్ ఏదైతే ఇవ్వడం జరుగుతుందో వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ శ్రీశైలం ప్లంజ్ పూల్ అదేవిధంగా రక్షణ చర్యలు కూడా వెంటనే చేపట్టి ఆ శ్రీశైలం ప్రాజెక్టుని అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కాపాడుకోవాలనేటువంటిది కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మూడవది ఏదైతే ఈ యొక్క కృష్ణా నదికి సంబంధించినటువంటి బోర్డు ఏదైతే కేఆర్ఎంబి బోర్డు ఏదైతే ఉందో మాజీ సీఎం జగన్ ఏం చెప్పినా వింట, కానీ పెద్దారెడ్డి విషయంలో తగ్గేదిలే అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తాడిపత్రిలో పెద్దారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో అడుగు పెట్టనివ్వమని అన్నారు. మా నాన్న ఫ్రీడమ్ ఫైటరు, మా నాన్న జిల్లా ఫస్ట్ చైర్మన్, ఎమ్మెల్సీ, 2 సార్లు రాజ్యసభ మెంబరు, చనిపోయేంత వరకు పార్టీలో పనిచేసేవాడు. దివాకర్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మినిస్టరు, ఎంపీ. నేను 5 సార్లు ఎమ్మెల్యే, ఇది మున్సిపల్ చైర్మన్, ఒకసారి ఎమ్మెల్యే నేను కూడా. ఇప్పుడు నా కుమారుడు ఎమ్మెల్యే. వాస్తవం చెప్పాలంటే ప్రసన్న గురించి మాట్లాడినావు. ప్రసన్న స్వయాన నా భార్య తమ్ముడు శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు. మరి మాకు ఉంది కదా, ఆయన ఒక్కసారి అయిన దానికి నువ్వు ఇంత బాధపడతానవే, 6 సార్లు ప్రసన్న అయిన దానికి బాధపడతానవే, మరి మేమెంత బాధపడాలా? అవును జగన్, మీరు యాపొద్దు ఎవరింటికి పోలేదే పవర్ ఉందని? సతీష్ రెడ్డి ఇంటికి పోయినారా? పోలేదే. మీ తాత పెద్ద ఫ్రాక్షనిస్టే, ఆయన ఎప్పుడు ఎవరింటి మీద పోలేదే, ఎవరింటి మీద పోలే. వాస్తవం చెప్పాలంటే మీ తాతగారు చనిపోయిన రోజు మధ్యాహ్నం వరకు బాగున్నది పులివెందుల. ఎందుకంటే మా పెద్ద రాజశేఖర రెడ్డి వద్దు వద్దు అంటే, ఇదే కేతిరెడ్డి గారు ఫ్యామిలీ వచ్చిన తర్వాతే డిఎన్ రెడ్డి ఇల్లు కాల్చినది. మరి నీకు బతుకుందా లేదో అమ్మని అడుగు, చెప్తాది. ఆ రోజు అంత ఘోరం జరిగితే మీ ఇంట్లో మరి ఆ వద్దు వద్దన్నారు. ఎన్ని ఘోరాలు చేసినాడంటే చెప్తే మీ వాళ్ళకి అందరూ మన బుక్లు ఇచ్చింది. ఇవన్నీ ఆయన రికార్డే, ఇవన్నీ ఆయన రికార్డ్. మా ఇంటికి వచ్చి వాళ్ళ నాన్న ఎమ్మెల్యే ఎన్నిసార్లు? 9 సార్లు. వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే, నువ్వే చెప్తున్నావు 6 సార్లు అని. ఏదో జరిగిందని బాధపడతాను, నేను కూడా బాధపడుతున్నా. ఏం చేయలేదు ఆయన ఘోరాలు. ఎక్కడన్నా ఇన్ని ఉంటాయి కేసులు ఎవరికన్నా, అయినా కానీ బాధపడలే. నువ్వు పొద్దు నూకులు అంటారు ఆయనకి హైకోర్టు హైకోర్టు హైకోర్టు, ఇవన్నీ కార్యకర్తల పైన ఉండేటి నిజం. నిన్న మీ శైలజానాథ్కి అనంతోచరాడికి పంపించాలంటే నీకు కూడా పంపించచ్చు. ఇది బహిష్కరించినారు వాడిని.
దీంట్లో లోయర్ కోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్, హైకోర్టులో 6 సార్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు హ్యూమన్ రైట్స్ అన్ని దాంట్లో వాడిని పంపిండి అన్నారు. చూడండి, అబద్ధం కాదు. లేదంటే నేను ఇచ్చొచ్చాం మననే 5 ఏళ్ళు బహిష్కరించినారు. అన్ని ఆర్డర్లు ఉన్నాయి. వీఆర్ నాట్ అగెన్స్ట్ యూ ఆర్ యువర్ పార్టీ ఆర్ ఎనీ అదర్ పార్టీ. నేను కూడా నువ్వు చదువుకున్న స్కూల్లో నేను చదివినా. నువ్వు ఎప్పుడు చెప్తాను నేను ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్ కాదు, బట్ స్టిల్ నా పేరు ఈ రోజు కూడా లైబ్రరీ బోర్డులలో నా పేర్లు ఉన్నాయి. మేము కూడా బాధే బతుకున్నాం. ఇంకోటి చెప్తాను, నేను ఇంతవరకు నువ్వు ఎప్పుడు ఇంపోర్టెడ్ కార్లో తిరగలే పాపం, ఎప్పుడు ఇండియన్ కార్లో తిరుగుతాను. ఈ రోజు కూడా ఫార్చునర్. నువ్వు ఏమి తెప్పించుకోవాలనే తెచ్చుకునే శక్తి నీకుంది. రైతులకు మందు బిర్యానీ వద్దు, కానీ పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధర ఇప్పిస్తే చాలని వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ దాచేపల్లిలోని మార్కెట్ యార్డులో నిర్వహిస్తున్నటువంటి కిసాన్ మేళా కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరవుతున్నారని, జన సమీకరణలో భాగంగా రైతులకు మందు బిర్యానీ అంటూ ఆశ చూపుతున్నారని ఆయన తప్పుబట్టారు. తెలుగుదేశం నాయకులు చేపట్టున్న కార్యక్రమాలు వింతగా ఉంటాయి. రేపు కిసాన్ మేళా అంట దాచేపల్లిలో. రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు సొంత అమ్మకేమో ఏమీ చేయలేని వాడు పిన్నమ్మకి బంగారు గాజులు ఇచ్చాడంట, అట్లుంటుంది. ఈ రోజు రైతులు బాబు మాకు మద్దతు ధర లేదు, పొగాకు రైతులు పాపం ఆందోళన చెందుతుంటే వాళ్ల మీద పోలీసులు పెట్టి దాడి చేయించి వాళ్ళని నిర్బంధించి బెదిరించి కనీసం గిట్టుబాటు ధర లేకుండా తరిమేశారు. వీళ్లంట రేపు కిసాన్ మేళా పెట్టి రైతులకు న్యాయం చేస్తారంట. పత్తి గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెంది అప్పులు పాలైతే పల్నాడులో ఎంపీలున్నారు, ఎమ్మెల్యేలున్నారు, పట్టించుకున్న నాదుడే లేడు. వీళ్ళు ఇంకా మేళాలు పెట్టి ఎవరికి న్యాయం చేస్తారో చెప్పండి. లేదు, అనేక చోట్ల చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల కొరకు పొదిలిపోతే అక్కడ రైతుల మీద కేసులు, లేదు బంగారు పళ్ళ్యం పోతే అక్కడ కేసులు మామిడి రైతుల మీద. ఇలా ఎక్కడ రైతుల కొరకు వైఎస్ఆర్సీపీ పార్టీ నిరసన చేస్తుంటే మరి అక్కడ రైతుల మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని బెదిరిస్తున్నారు. మరి దాచేపల్లిలో వీళ్లు పెట్టే మేళా దేనికో ఎందుకో ఎవరికీ తెలియట్లా. కానీ ఒక్కటి చెప్తున్నా, దాచేపల్లిలో పత్తి కొనుగోలు కేంద్రంతో పాటు పత్తి ఎటు సీసీఐ వాళ్ళు కొనేవాళ్లు, మిర్చి కొనుగోలు కేంద్రం మొట్టమొదటిసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చాం. ఎలాగైతే గుంటూరు మార్కెట్ యార్డ్ లాగా దీన్ని అభివృద్ది చేయాలని మొదలైంది. 2 సంవత్సరాలు బాగానే కొనుగోలు జరిగినాయి. కానీ ఈ సంవత్సరం నుంచి దిక్కు మొక్కు లేదు. తక్షణమే నిధులు సేకరించి గుంటూరు మార్కెట్ యార్డ్కి దీటుగా నడికుడి మార్కెట్ యార్డ్ని మరి అభివృద్ది చేయాలి. అందుకే దాన్ని పిడుగురాళ్ల నుంచి వేరు చేశాం. ఎందుకంటే దాన్ని ప్రత్యేకంగా మిర్చికి నడికుడి మార్కెట్ యార్డ్ వాడుకోవచ్చు. మనం చేయటమే కాదు, అక్కడున్న ఏజెంట్లకి, ఏదైతే గుంటూరులో ఉన్న ఏజెంట్లకి, ఎక్స్పోర్టర్లకి తెచ్చి లైసెన్సులు కూడా ఇప్పించాను. కానీ ఈ సంవత్సరం నుంచి వాళ్ళని పిలిచినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. అందుకే రావట్లా. అదే గనక మనం మన ప్రాంతంలోనే ఇప్పుడు కోల్డ్ స్టోరేజీలు కూడా వచ్చినాయి. బ్రహ్మాండంగా 4-5 ఎక్స్ట్రా కూడా వచ్చినాయి 5 ఏళ్లలో. ఇప్పుడు మేము కోరుకునేది ఎక్స్పోర్టర్స్ ని, అక్కడున్న ఏజెంట్స్ ని, గుంటూరు వాళ్ళని ఆహ్వానించి ఎవరికైతే షాపులు ఇచ్చామో ఈ సంవత్సరం అన్నా వచ్చే మరి పంట చేతికొచ్చేటప్పటికి అది డిసెంబరో జనవరి అవుతుంది. కాబట్టి కొనుగోలు కేంద్రాలు మన నడికుడిలోనే మొదలుపెట్టి ఆ మార్కెట్ యార్డ్ ని అభివృద్ది చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. తాను నటించిన పరద సినిమాకి మంచి విడుదల తేదీ దొరకడానికి 6 నెలలు పట్టిందని నటి అనుపమ పరమేశ్వరన్ అన్నారు. ఆమె కీలక పాత్రలో ప్రవీణ్ కన్రేగుల తెరకెక్కించిన చిత్రం పరద ఆగస్టు 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు టీం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా అనుపమ మాట్లాడారు. జనవరిలో మాట్లాడాం కదా, లైక్ ఫర్ ది ఈవెంట్. దాని తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 6 months అయింది. చాలా టైం పట్టింది. ఏం చేయగలం, ఒక మంచి రిలీజ్ డేట్ దొరకాలి కదా. అది ప్రతిసారి మేమేదో ఓకే ఇది మంచి డేట్ అవుతుంది, ఇప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుంది అని అనుకుని మేము ప్రమోషన్కి అంతా రెడీ అయినప్పటికీ వేరే సినిమాలు వస్తాయి. పెద్ద సినిమాలు వస్తే మాకు థియేటర్ దొరకాలి కదా, దొరకట్లేదు. అదే డేట్ అసలు రావు అని మేము నెక్స్ట్ వీక్ ఓకే సరే నెక్స్ట్ వీక్ మనం రిలీజ్ చేద్దాం అనుకుంటే ఈ సినిమాలు పుష్ అవుతాయి, మళ్ళీ అది డిలే అవుతుంది అని చెప్పి ఇది ఒక లూప్లో జరుగుతుంది చాలా రోజుల నుంచి.
నిజం చెప్పాలంటే ఒక అమ్మాయి పిక్చర్ ఒక పోస్టర్గా వచ్చిందంటే అందరూ వెనక్కి వెళ్ళిపోతారు. అది ప్రొడ్యూసర్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, ఓటీటీ కావచ్చు, ఆడియన్స్ కూడా అవ్వచ్చు, అందరూ వెనక్కి వెళ్ళిపోతారు. అది ఎంత మంచి సినిమా అయినా సరే అదంతే. అండ్ అది తప్పని నేను చెప్పట్లేదు, కానీ అది రియాలిటీ. అండ్ ఆ రియాలిటీ చెక్కి నాకు ఇంత అండర్స్టాండింగ్ రావడానికి వచ్చిన సినిమా నా లైఫ్లో పరదా. పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి, ఎస్పెషలీ పాస్ట్ 1 year నుంచి, మా సినిమా యాక్చువల్లీ ఒక 1 year ముందే రెడీ అయిపోయింది మొత్తానికి. పాస్ట్ 1 year నుంచి విజయ్ గారు, ప్రవీణ్ గారు వీళ్ళందరూ పెడుతున్న కష్టాలు నేను దగ్గర నుంచి చూస్తున్నాను. అండ్ కేపీ చెప్పినట్టు ఇది ఒక చిన్న సినిమా అని అందరూ చెప్తున్నారు, కానీ యాక్చువల్లీ ఇది ఒక చిన్న సినిమా కాదు. బిగ్ బడ్జెట్ కాకపోవచ్చు, కానీ మేము ఈ సినిమా ద్వారా చెప్పడానికి ట్రై చేస్తున్న మ్యాటర్ అది చాలా చాలా పెద్ద మ్యాటర్. ఇది ఒక కమర్షియల్ ఫైట్ ఉన్న లేకపోతే కమర్షియల్ సాంగ్స్ ఉన్న సినిమాగా ఉండదు, కానీ ఖచ్చితంగా దీనిలో చాలా కమర్షియల్ మూమెంట్స్ ఉంటాయి. అండ్ అది నేను ఇప్పుడు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసినా సరే అది మీకు అర్థం కాదు, ఎందుకంటే మీరు ఆ సినిమా చూడాలి. ఏడాదికి పైగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అసమర్థ పాలనపై ప్రతిపక్ష నేత మాజీ సీఎం వైఎస్ జగన్ మీడియా ద్వారా సంధించిన ప్రశ్నలకు జవాబు చెప్పే దమ్ము, ధైర్యం కూటమి నేతలకు ఉందా అని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ సవాల్ చేశారు. తాడిపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రశ్నలకు బదులివ్వలేక వైఎస్ఆర్సీపీ పైన, వైఎస్ జగన్ పైన వ్యక్తిగత దూషణలకు దిగడం సిగ్గుచేటన్నారు. ఈ ఒక్క సంవత్సరంలో పెరిగినటువంటి ఈ అసంతృప్తిని కంట్రోల్ చేసుకోలేనటువంటి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అని పగటి కలలు కంటున్నారు. గుర్తుపెట్టుకోవాలి, ఒక్క సంవత్సరంలోనే మీ పార్టీని చీత్కరించుకుంటున్నారు ప్రజలు. మీ నాయకుడికి ఎక్కడికి పోయినా ఆదరణ కరువైంది. మీరు తొలి అడుగని ప్రవేశపెట్టినటువంటి మొదటి తప్పటడుగు గ్రామాలలోకి మీ నాయకుల్ని రాకుండా తరుముకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 1,75,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి ఒక్కటంటే ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టకపోగా ఒక్కటంటే ఒక్క కొత్త ఉద్యోగాన్ని ఇవ్వలేకపోయాడు. ఒక్కటంటే ఒక్క పరిశ్రమను తీసుకురాలేకపోయాడు. ఇవాళ విశాఖపట్నంలో లూలు కంపెనీకి అడ్డగోలుగా అప్పనంగా రూపాయికి కట్టబెట్టినటువంటి ఆ స్థలం యొక్క విలువెంత? మేము ఇచ్చాం ఇనార్బిట్ మాల్కి. అద్భుతమైనటువంటి నిర్మాణం విశాఖపట్నం నడిబొడ్డులో అద్భుతమైనటువంటి నిర్మాణం ఇనార్బిట్ మాల్ జరుగుతుంది. 8,000 మందికి పైగా దానిలో ఉద్యోగాలు కల్పించబడబోతున్నాయి. ఇది విజన్ అంటే. విషపు రాతలకి విజన్ అనే స్టిక్కర్లు అతికించడం కాదు. అస్త్రాలుగా మీ యొక్క తెలుగు దేశం పార్టీ యొక్క మీడియా ఛానల్స్ ఉన్నాయి, పత్రికలు ఉన్నాయని పిచ్చి రాతలు రాసి విజన్ అనే స్టిక్కర్స్ పెట్టుకొని 40 సంవత్సరాల నుంచి ఊరేగినట్టు ఇప్పుడు ఊరేగుతామంటే కుదరదు. ఇప్పుడున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ అబద్ధాలని ఎత్తి చూపుతూనే ఉంటాం, మీ అసత్యాలని ఎత్తి చూపుతూనే ఉంటాం, మీ ఫెయిల్యూర్స్ని ఎత్తి చూపుతూనే ఉంటాం. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి పథకాలు ఇవ్వకపోతే మీ మెడలు వంచి పథకాలు ఇచ్చేటట్లు చేస్తాం. ఇది మా బాధ్యత, మేము తీసుకున్నాం. ప్రజల వైపున ఖచ్చితంగా పోరాటం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాట్లాడడానికి సిగ్గుండాలి మీకు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి మన అమరావతి అనేటటువంటి పేరు చెప్పి బతికేస్తున్నాడు. 6 సంవత్సరాలు అయిందా ఈ రోజుకి అమరావతి అనేటటువంటి పేరు చెప్పి పరిపాలించడం మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారు 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. అమరావతిలో ఏం చేశారా మీరు? ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిందా? చిట్ట చివరికి కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులను కూడా మీరు డైవర్ట్ చేశారని, అమరావతికి కేటాయించినటువంటి నిధులను కూడా కేంద్రం ఇవ్వకపోతే ఇవాళ జోలి పట్టుకోవడానికి మళ్ళీ వెళ్ళాడు.
వైఎస్ఆర్సీపీ నుంచి నన్ను సస్పెండ్ చేసిన పార్టీకి విధేయుడుగానే ఉంటానని హిందూపురం వైకాపా సీనియర్ నాయకుడు నవీన్ నిచ్చల్ స్పష్టం చేశారు. గురువారం హిందూపురంలో ఆయన మాట్లాడుతూ, నేను బతికున్నంత వరకు కార్యకర్తలు అధైర్యపడవలసిన అవసరం లేదని అన్నారు. సస్పెండ్ చేసినంత మాత్రాన పక్క పార్టీ వైపు చూడనని వైకాపాకు విధేయుడిగానే ఉంటారని నవీన్ నిచ్చల్ స్పష్టం చేశారు. ఆయన పైన ఉన్నటువంటి అభిమానంతో ఆయన కోసం పనిచేస్తూ వచ్చిన పని చేస్తాను ముందు కూడా. దాంట్లో ఎక్కడా తేడాలు నన్ను సస్పెండ్ చేసేసినారు, నేను ఇంకో పార్టీ వైపు చూసే పరిస్థితి లేదు. సొంతంగా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి 89లో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నాకు ఏదైతే నా మైండ్లో ఉందో కాన్సెప్ట్ మేరకు నేను కంపల్సరీగా నేను పని చేసుకుంటా పోతానే ఉంటా. నాకు పేద ప్రజానీకానికి ఏదో నాకు భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు నేను వాళ్ళకి తోడ్పాటు ఉంటా. దాంతోపాటు మరీ ముఖ్యంగా కార్యకర్తలకు ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా డిలా పడాల్సిన అవసరం లేదు, డిలా పడద్దండి. నవీన్ నిశ్చల్ బతుకున్నంత వరకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకు కానీ నా మనుషులు జోలుకు కానీ ఎవరైనా వస్తే వాళ్ళని ఏం చేయాలనేది నాకు బాగా తెలుసు. 100కి 100% చేస్తా. నా వాళ్ళ కోసం నిలబడతా, నా వాళ్ళ కోసం ఉంటా, నా వాళ్ళ ప్రతి ఒక్క పనిలోనూ ప్రతి ఒక్క కష్టంలోనూ వాళ్ళకు తోడుగా ఉంటా. రాజకీయంగా వాళ్ళని ఎదుగనిస్తూ నేను ఎదుగుతా. నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని బీజేపీ కాకినాడ కన్వీనర్ గట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం కాకినాడ జేఎన్టీయూలో నూతన విద్యా విధానంపై సదస్సు నిర్వహించారు. కాకినాడ జేఎన్టీయూ కేవీసీ ప్రసాద్, చైర్మన్ ఉదయం భాస్కర్, సెక్రటరీ పద్మరాజు, వైస్ చైర్మన్ శ్రీనివాస్ కుమార్, రెక్టార్ సుబ్బారావు, మాజీ కేంద్ర మంత్రి పిఎం పల్లంరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ జేఎన్టీయూలో నిన్నటికి స్టార్ట్ చేసి 79 పూర్తయింది. జేఎన్టీయూ స్టార్ట్ చేసి 1946 జూలై 15 స్టార్ట్ చేసే కాలేజ్. సో నిన్న 16 కల్లా 15కి 79 అయిపోయి 16 నుంచి మేము 87 సంవత్సరం ఎంటర్ అవుతున్నారు. దీని పేరే జూబ్లీ సెలబ్రేషన్ మీద పేరు పెట్టి టోటల్గా ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద 2020 మీద మాట్లాడుతున్నారు. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి, ఏంటి అసలు ఈ ప్రజలకు ఏ విధంగా హెల్ప్ఫుల్గా అవ్వాలి అని చెప్పడం జరుగుతుంది. అంటే ఒరిజినల్గా ఈ సిస్టమ్ అంతా 1968లో మనం స్టార్ట్ చేశారు. తర్వాత 86లో ఇన్వైట్ చేసి తర్వాత 92లో మార్పులు చేశారు. ఈ 92 నుంచి 2020 వరకు కూడా ఏ మార్పులు చేయలేదు. దాన్ని ఇప్పుడు రెనోవేట్ చేసి టోటల్ సిస్టమ్ అంతా కూడా 5+3+3+4 కింద తీసుకొస్తున్నారు. ఇన్నోవేషన్. దానివల్ల ఏంటంటే ప్రజలకి ప్రతి ఉపయోగపడే విధానం ఉంది. ప్రతి స్టూడెంట్ కూడా మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్, అంటే తన ఇష్టమైన కోర్సు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ సిస్టమ్ మీద 2 days అంటే ఈరోజు 17th and 18th మంచి గొప్పగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నేను రావడం చాలా ఆనందపడుతున్నాను. ముఖ్యంగా నేను జేఎన్టీయూలో స్టూడెంట్ చాలా గర్వపడుతున్నాను. జేఎన్టీయూలో సీట్ రావడం చాలా గొప్పగా ఉండేది. అలాంటి కాలేజీ చదువుకునే చాలా గొప్ప వెళ్ళే వ్యక్తులు నేను ఒకరిని. నేను ఈ కాలేజీ వల్ల చాలా డెవలప్ అయ్యాను. సో ఇలాంటి కోర్సెస్కి అంతా కూడా అటెండ్ అయ్యి మన కాకినాడకి అలాగే జేఎన్టీయూకి టోటల్గా మీ ఫ్యామిలీ కూడా ఉపయోగపడాలని కోరుకుంటూ, సో ఈ అవకాశం నేను పార్టిసిపేట్ చాలా గర్వపడుతూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు చెప్పుకుంటూ, ఈరోజు వరకు రేపు కూడా ఎవరైనా వచ్చి ఎక్కువగా వచ్చి ఈ పాలసీలు వింటే ఈ ఫ్యూచర్ చాలా బాగుంటుందని కోరుతున్నాను. థ్యాంక్ యూ. కడప జిల్లా జమ్మలమడుగు గండికోటలో ఇంటర్ విద్యార్థిని వైష్ణవి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మృతురాలి తల్లి దస్తగిరమ్మ మాట్లాడుతూ, మా బిడ్డను కోల్పోయిన బాధలో మేమున్నాం. కొన్ని మీడియా ఛానళ్లు మాపై పనిగట్టుకుని తప్పుడు వార్తలు రాస్తున్నాయి. మేము చెప్పింది కాకుండా వాటికి నచ్చినట్లు మాపై నిందలు వేస్తున్నారు. లోకేష్ మా బిడ్డను చంపాడు, మాకు న్యాయం జరగాలంటే లోకేష్ ని ఎన్కౌంటర్ చేయాలి అని డిమాండ్ చేశారు. ఏం చెప్పాలి, మీడియాకి మేము చెప్పింది రావట్లేదు సార్. దానికి మీరు ఏది సృష్టించుకొని ఏదేదో ఒకటికొకటి ఏదో మీరు చూపిస్తున్నారు. అలాంటప్పుడు మేము ఏం మాట్లాడాలి? మేము ఒకటి మాట్లాడితే మేము మాట్లాడింది స్పష్టంగా అది వస్తే కదా సార్ మా బాధ తీరేది. ఏం జరగ మా పాప సోమవారం పొద్దున 8 గంటలకు కాలేజ్ కని బయలుదేరింటే పాప వచ్చేసి కాలేజ్కి ఇంకా రాలేదని మా ఆయనకి మెసేజ్ పెట్టి కాల్ చేశారు.
పాప ఇంటికి కాలేజ్కి వెళ్ళలేదంట. మా ఆయన ఫోన్ చేస్తే నేను ఇక్కడికి వచ్చాను. మా సొంతూరు హనుమన్గుత్తి, ఎరుగుంట్ల మండలం హనుమన్గుత్తి. ఇక్కడికి చిన్న పొదుపు మీటింగ్గా నేను ఇక్కడికి వచ్చాను. ఫోన్ చేసిన వెంటనే మా బావ కొడుకైన సురేంద్రను బైక్ లో తీసుకొని వెంటనే బస్సుకి అయితే లేట్ అవుతుందని బైక్ లో తీసుకొని వెళ్ళి కాలేజ్ దగ్గర విచారించుకుంటే పాప రావలేదమ్మా పొద్దున్న నుంచి కాలేజ్ కంటే, ఫ్రెండ్స్ ను విచారించుకుంటే మాతో గెండికోటకు పోతానని చెప్పిందన్నారు. ఆత్రంగా మా పాప కనిపించలేదని టెన్షన్ లో మేము చేసిన మిస్టేక్ ఏంటంటే బాబుని ఒక్కడిని పంపించడం. మా పాప కనిపించలేదన్న ఆత్రంతో ఆ అబ్బాయి ఏం జరిగిందో అని వెళ్ళింటే నా కొడుకే నా కూతుర్ని చంపినా అని ఎంత నిర్దాక్షిణ్యంగా చెప్తారు సార్. అన్న చెల్లెల్ని చంపుతాడా? ఎంత పరువు ప్రతిష్ట కోసము అయితే 4 ఏట్లు వేసుకుంటాం తల్లిదండ్రులుగా, కాదనట్లేదు. చంపేంత క్రూరత్వంగా దిగజారలేదు సార్. ఇంకా అది సొంత అన్న. పాప బట్టలు తీస్తాడా? అన్నగారు బట్టలు తీస్తారా? గొంతు బీసికి చంపేసినారా? అదే మీకు వచ్చిందా రిపోర్ట్స్ లో? ఒప్పుకుంటా. పాప ఒంటి మీద కాళ్ళు, గాయాలు, ఇవన్నీ పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత కదా మీరు మాట్లాడాలా. రావట్లేదు, వేరేది వస్తుంది. పాపను పోగొట్టుకున్న బాధలో మేముంటే మళ్ళీ రిటర్న్ గా మా మీదే కంప్లైంట్లు. అత్యాచారం జరగలేదని మీరు చెప్తున్నారు, కానీ రిపోర్ట్ ఇంకా రాలేదు కదా. అధికారులకు దగ్గరకు వచ్చిందమ్మా, దానిపైన వాళ్ళు వేరే ఆలోచన చేస్తున్నారు. ఎందుకు రిపోర్టులో రేప్ జరగలేదు అని తెలిసిన టైంలో ఇంకా వేరే ఆలోచన ఏం చేస్తారు మీరు చెప్పండి. వేరే ఆలోచన అంటే మరి ఆ పాప ఎలా సార్, ఎలా చనిపోయిందన్న మాకు తెలియాలి కదా. ఒంటి మీద గాయాలు ఎందుకు వచ్చాయి? రేప్ జరగలేదు మేము కూడా ఒప్పుకుంటాము, మరి గాయాలు ఎట్టొచ్చాయి పిల్ల మీద? ఆ గాయాలు కల కారణాలు చెప్పండి. మరి డ్రెస్సు లేకుండా లగ్నంగా ఎట్లా పడింది? మీకు తోడుబుట్టిన వాళ్ళు లేరా? మీకు తోడుబుట్టిన వాళ్ళు తల్లిదండ్రులు, అమ్మగారు లేరా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.